తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్లో ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పి పురుషోత్తం ఈ సందర్భంగా చెప్పారు. ఈ నెల మొత్తం ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రోడ్లపై ప్రయాణించే వారు, వివిధ వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనాలను నడిపి రోడ్డు ప్రమాదరహితంగా వ్యవహరించాలన్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు, వివిధ వాహనదారులకు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి రాజు, డిప్యూటీ డైరెక్టర్ భూపతి రెడ్డి, సత్య నిర్యానా, 2 డిపో మేనేజర్ మల్లయ్య, 1వ డిపో మేనేజర్ శ్రీమతి విజయమాధురి, రవాణా శాఖ ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ రమేష్, ఎంవీఐ రవి, చక్రవర్తి, ఏఎంవి హరిత, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు గుషా మొయిజా, ఆర్టీసీ సంస్థ అధికారులు, డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్టీసీ, ఆర్టీఏ మరియు ఈరోజు ఘనశ్యామ్ ఓజా వారు నిర్వహించిన కార్యక్రమానికి మేము హాజరైనాము. మరి ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏంటంటే ఈ రోజు నుంచి నెల రోజుల పాటు మరి జాతీయ మాసోత్సవ ఈ రోడ్ సేఫ్టీ దాని మీద ఈ కార్యక్రమం చేయవలసిన అవసరం ఉంది కాబట్టి అందరం కూడా ఈ రోజు నుంచి మొదలుపెట్టాము. మరి ఇది నిరంతరంగా నెల మొత్తం ఈ జనవరి నెలతో మొత్తం ఉంటాయి, వేరే వేరే కార్యక్రమాల్లో ఉంటాయి. మరి ఈరోజు ఇక్కడ జరిగిన ఈరోజు కార్యక్రమంలో మరి ఆర్టీసీ సిబ్బందికి, మరి ఆటో డ్రైవర్లకి, మరి మెకానిక్స్, ఇతరులకు కూడా వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరిగింది. మన రోడ్డు భద్రత అనేది అందరి మన బాధ్యత. మరి రోజు మనం రోడ్లపైన తిరుగుతూ ఉంటాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనము రోడ్లపైన తీసుకెళ్లే ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా, మరి ఇతరులకు కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళు రోజు నిత్యం డ్రైవింగ్ చేస్తూ పోతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోడ్డు ప్రమాదాలు అనేది తగ్గుతాయి. ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఇంట్లో మన వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు, మన కుటుంబం మన కోసం వెయిట్ చేస్తుందని ఒక్కసారి ఆలోచన వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనిషికి ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి నియమాలు తెలుసుకోవాలని తెలుసుకొని ఆచరించడం మొదలు పెడతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చినప్పుడు మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు వెయిట్ చేస్తున్నారు, మన కోసము వారు వెయిట్ చేస్తున్నారు, వారి కోసమే మనం బయటకు పని మీద వచ్చాము కాబట్టి వారి సేఫ్టీ వాళ్ళ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. కాబట్టి రోడ్డు మీద ప్రతి విషయాన్ని మనము ఈ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, ఎందుకంటే ఈ ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్లనే యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కాబట్టి ఈ ట్రాఫిక్ నియమాలు పాటించాలన్న ఆలోచన రావాలి. ఆ ఆలోచనతో ఆచరణ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వీటిని ఈ నూతన సంవత్సరంలో ఖచ్చితంగా పాటిస్తారని ఆశిస్తూ మరి భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము వారి ఆలోచన మేరకు ఈ సంవత్సరాన్ని మొత్తాన్ని యాక్సిడెంట్ ఫ్రీగా ప్రకటించడం జరిగింది.